సోమవారం కావలిలో పెట్రోల్, డీజిల్, ఆయిల్ కొరత లేదని ప్రజలు అపోహలకు లోనై పెట్రోల్ బంకుల వద్ద ఇబ్బందులు పడవద్దని కావలి ఆర్డీఓ ఎలీషా బాబు తెలిపారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎలీషా బాబు ఈ సందర్భంగా కావలిలో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం పడుతున్న అవస్థల గురించి మాట్లాడారు. రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా ఆయిల్ కంపెనీలకు, డీలర్లకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో తాత్కాలికంగా చిన్న అంతరాయం ఏర్పడిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపటి నుంచి యథావిధిగా పెట్రోల్, డీజిల్ దొరుకుతుందన్నారు. పెట్రోల్ బంకుల యజమానులు రాష్ట్రంలో మరియు జిల్లాలో కానీ తాత్కాలికంగా అది కంపెనీలకి డీలర్ల మధ్య తాత్కాలికంగా వచ్చిన ఈ గ్యాప్ వలన కొరత ఏర్పడింది. అంతేగాని ఇది మా ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ ప్యానిక్ని ఈ అన్బ్యాలెన్స్గా ఈ సప్లైల అన్బ్యాలెన్స్ వలన డీలర్లు ఎవరన్నా కృత్రిమ డిమాండ్ సృష్టించి బ్లాక్లో అమ్మటం అయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడింది. అలాగే సీసాల్లో కానీ ఈ డబ్బాల్లో కానీ ఎవరు పట్టకూడదు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. బ్లాక్లో అమ్ముతున్న డీలర్ల పైన కూడా చర్యలు తీసుకుంటాం. ఇది తాత్కాలికమే. ఎవరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరూ పోయి గుంపుగా పోయి ఒక షాప్ దగ్గర ఉండటం కూడా అది కరెక్ట్ కాదు. ఒక సాయంత్రం రేపు మార్నింగ్ లోపు ఇదంతా ఈ డిస్ట్రిబ్యూషన్ సప్లైలో కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఆల్రెడీ కంపెనీలు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. కాబట్టి మీరు ఆందోళన, ప్రజలు ముఖ్యంగా ప్యానిక్ అయ్యి పెట్రోల్, డీజిల్ దొరకదేమో అని చెప్పి మళ్ళీ అంటే అధిక డిమాండ్ సృష్టించి వేరే రకంగా చేయకూడదు. ఇది తాత్కాలికమని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ డీలర్లు మీకు ఏమన్నా సహకరించకపోయినా, లేకపోతే నో స్టాక్ అని బోర్డు పెట్టినా వాళ్ళ యొక్క స్టాక్ ను వెరిఫై చేసి పరిశీలించి దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ విఆర్ఓ ప్రతి డీలర్ దగ్గర పోలీస్ వారిని విఆర్ఓ పెట్టడం జరిగింది. అలాంటి చర్యలు ఏమైనా వస్తే మాకు దృష్టి తీసుకొస్తే ఆ డీలర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. అంతేగాని అది పెట్రోల్ని సపరేట్ క్యానుల్లో కానీ, వాటర్ క్యానుల్లో కానీ వీటిలో పెట్టకూడదు. ఎవరు ఎంతసేపు అడిగినా కూడా 100 రూపాయలు పట్టండి అంటే 100 రూపాయలు కూడా పట్టడం లేదు. ఇదే ఏంది అర్థం కావటం లేదు. మా బాధలు చాలా బాధలు ఉన్నాయి. అంగటి కాడ పనులు ఉంటే ఆ పనులు చేసుకుంటే అక్కడికి వస్తే కూడా అసలు లేదంటున్నారు. ఉదయం ఒకసారి తిరిగాను, మధ్యాహ్నం ఒకసారి తిరిగాను. ఇప్పుడు మళ్ళీ అంటే ఇంకో గంట, 1.5 గంట సేపు ఫుల్ అయిపోయారు జనాభా. 2-3 రోజుల నుంచి ఇదే విధంగా నిన్నటి నుంచి అసలు పెట్రోల్ ఇవ్వటం లేదు, డీజిల్ కూడా ఇవ్వటం లేదు. కావాలి పెట్రోల్ బంకుల్లో నా పక్క కడలో లేదు అసలు. ఈ ఇంకో పక్కన దీని ఆపోజిట్ పెట్రోల్ బంక్ లో పోతే ఆడ కూడా లేదు. ఇంకా ఆడ పోతాం, ఇంకా ఇదే జమ్మలపాలెం పోతామని పోతా ఉన్నాను.